ప్రకటించిన రీతిగా దేవుని యొక్క సేవకులు మన మధ్యలోనికి సకాలంలో సమయానుకూలంగానే వారు సుదూర ప్రయాణము చేసి వారు రావడం జరిగింది. ఇంకా స్థానికంగా ఉన్నటువంటి భక్తులు, విశ్వాసులు ఇంకా వస్తూనే ఉన్నారు. అయినా పర్వాలేదు, వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా క్రమంగా కూర్చోండి, దయచేసి అటు ఇటు తిరగొద్దు. ఈ సమయంలో దైవజనులు రెవరెండ్ డాక్టర్ డేవిడ్ బ్రెన్హామ్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు చాలా కాలం కిందట మన మధ్యకి రావాల్సింది, అప్పట్లో ప్రకటించి కూడా మరి వారు రాలేని పరిస్థితుల్లో ఇజ్రాయెల్ దేశంలో ప్రయాణపు ఆటంకాల వలన వారు ఆ సభలకు కలుసుకోలేకపోయారు. అప్పటి నుంచి ప్రార్థిస్తూ దేవుడు ఒక చిత్తాన్ని, ఒక సంకల్పాన్ని కలిగి ఉంటారు. తప్పక అభిషక్తులైన దేవుని సేవకులను మన మధ్యలోనికి తోడుకుని వస్తారన్న ఒక శుభప్రదమైన నిరీక్షణ, దేవుడు ఆ నిరీక్షణను సఫలపరిచి ఈవేళ ఈ పగటి కాలం వారు మనతో ఉండడానికి, దేవుని మాటలు పంచుకోవడానికి తన ఆత్మశక్తితో తన దాసులను నింపి మన మధ్యలోనికి తోడుకొని వచ్చారు. చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది ఎప్పుడు కూడా దేవుని సేవకులకు. అయినప్పటికీ వెసులుబాటు చేసుకొని వేళకు కూడా హైదరాబాద్ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, వీసా పని మీద వెళ్ళాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా మీ మధ్యకు వచ్చి పరిచర్య జరిగించి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను అని వారు మాట ఇచ్చారు. వారు మాట ఇచ్చినట్లుగా మన మధ్యలోనికి వచ్చారు. వారిని కరతాళ ధ్వనులతో ప్రభుని మహింపరుస్తూ వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. డాక్టర్ డేవిడ్ బ్రెన్హామ్ అయ్య గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అభిషిక్తులైనటువంటి దేవుని సేవకులను సత్కరించుకోవడం మనకు అలవాటు కనుక, సేవకులను సత్కరిస్తే దేవునిని సత్కరించినట్లు కనుక వారిని సత్కరించి తదుపరి ప్రభు నన్ను ప్రేరేపించడం బట్టి వ్రాయబడినటువంటి ఆ 2 పుస్తకాలను కూడా వారికి చిన్న బహుమతిగా వారికి అందించాలని ఆశపడుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. వారు సవిస్తారంగా దేవుని మాటలను పంచుకుంటారు. వారికి ఈ సమయాన్ని అందిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభునామమున వందనాలు తెలియపరుస్తున్నాను. సంతోషంగా ఉన్నవారు దేవుని సన్నిధిలో ఆశతో, ఆసక్తితో కూడి ఉన్నటువంటి అందరూ ప్రభును ఒకసారి గట్టిగా స్తుతిద్దామా? హల్లెలూయా. చాలా సంతోషము. ఈ దినం ఈ రీతిగా మీ మధ్యలో ఉండడం చాలా సంతోషాన్ని కలిగిస్తున్నటువంటిది. ఇది దేవుని ఏర్పాటని, ఇది దేవుని సమయమని, ఇది దేవుని సంకల్పమని నేను దేవునికి మొట్టమొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ జేడిజి మిరకల్ మినిస్ట్రీస్ యొక్క మరి సంఘానికి కాపరిగా ఉన్నటువంటి దైవజనులు ఎలియాజర్ ఫ్రాంక్లిన్ గారికి నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే పాస్టర్మ్మ గారికి, తల్లి గారికి, కుటుంబానికి అంతటి కూడా, అలాగే సంఘానికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రేమతో నన్ను ఈ విధంగా ఆహ్వానించి చక్కటి సత్కారాన్ని చేసి మరి ఎంతో ఆప్యాయంగా కొద్ది సమయం కుటుంబంతో గడపటానికి కూడా ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ, ఈ యొక్క సత్తెనపల్లి నుండి ఈ యొక్క మారుమూల ప్రాంతాల్లో దేవుని యొక్క సేవను మరి యవన ప్రాయం నుండి దేవుని కాడిని భుజం మీద మోస్తూ నమ్మకంగా మరి ప్రభు సేవను ఒక 25 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో అనేక మందికి ఆశీర్వాదకరమైనటువంటి సేవను చేయటానికి చాలామందిని ఈ విధంగా ప్రభు యొక్క సన్నిధిలో మంచి విశ్వాసులుగా తీర్చిదిద్ది ప్రభు యొక్క రాజ్యము కోసమై మిమ్మల్ని సిద్ధపరుస్తున్న ఈ పరిచర్యను బట్టి నేను దేవుని ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాను.
ఇంకా భవిష్యత్ కాలంలో ఈ యొక్క సేవను దేవుడు నలుదిశలకు ఇంకా విస్తరింపజేసి మరి హల్లెలూయా దేవుని యొక్క దాసుని హృదయంలో ఉన్న వాంఛను దేవుడు తీర్చునుగాక. వీటికి సేవకునికి హృదయంలో ఎంత భారం ఉన్నదో అదే భారము మీ అందరూ కూడా కలిగి ఉండాలని, మీరు మంచిగా వారితో సహకరించేవారుగా ఉంటారని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పాస్టమ్ గారు బైబిల్ని మరి 3 పర్యాయాలు రాశాను అని చెప్పి ఆ యొక్క రాసినటువంటి పుస్తకాలన్నీ నాకు చూపించినప్పుడు మొట్టమొదటిసారి ఇలాగూ బైబిల్ రాసినటువంటి వ్యక్తిని నేను మొదట చూస్తున్నాను అనమాట. రాశాను. చాలామంది మనం చదువుకుంటున్న వాళ్ళం ఎప్పుడైనా గుర్తున్నప్పుడు కొన్ని వచనాలు రాస్తూ ఉంటాం, కానీ టోటల్ బైబిల్ ప్రారంభం నుండి చివరి వరకు ఒక పద్ధతి ప్రకారంగా రాసుకు రావటం అనేది సేవకురాలకు దేవుడు ఇచ్చినటువంటి ఒక మంచి తలాంత్ అని చెప్పొచ్చు నేను. ఎందుకంటే అది ప్రత్యేకమైనటువంటిది కనుక అది తలాంతే ఒక కృప లాంటిది అనమాట. అది ఆ కృపను మీరు కూడా పంచుకుంటున్నారని కూడా చెప్పారు. నాతో పాటు ఇక్కడ చాలామంది రాస్తున్నారు అన్నారు. మరి ఎవరు రాస్తున్నారు? మీరు చేతులు ఎత్తి చూపిస్తారు ఒకసారి. ఎవరెవరు రాస్తున్నారు? రాస్తున్న వాళ్ళు ఒకసారి మీరు కూడా నిలబడండి. కింద ఎంతమంది కూర్చుని ఉండిపోయారో వాళ్ళందరూ నిలబడిన వాళ్ళకి చప్పట్లు కొట్టండి. చాలా సంతోషము. దేవుడు వీరిని బహుగా దీవించునుగాక. ఆమేన్. కూర్చోండి. అలాగే ఒకవేళ మీకు చదువు రాయలేకపోయినట్లయితే ఈ పరిచర్యలో మీరందరూ కూడా సహకారులుగా ఉండండి. ఏ పని చేసినా ఒక్క సేవకులే చేయాలి, పాస్టర్ అమ్మగారే చేయాలి, పాస్టర్ గారు చేసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు అని కాకుండా ప్రతి పనిలో అందరూ కూడా పాలిభాగస్తులు అవ్వాలి. ఎందుకంటే దేవుని యొద్ద మనం జీతం పొందుకున్నప్పుడు పనిలో ఎంతమంది ఉంటే అందరికీ భాగాలు ఇస్తాడు దేవుడు. ఆయన అన్యాయస్తుడు కాదు. మొదటి గంటకు వచ్చిన వాడికి అదే జీతం ఇచ్చాడు, చివరి గంటకు పని కుదుర్చుకుని పనికి వచ్చిన వాళ్ళకి కూడా అదే జీతం ఇచ్చాడు ఆయన. ఇప్పుడు మీరు పనులు చేస్తారు ఇక్కడ, అదే మీరు చివరిగా 4ంటికి మీరు పొలంలో పనికి వెళ్ళి రోజు కూలీ ఇమ్మంటే ఇస్తారు ఎవరైనా? ఎవరు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు అంతంత కూలీ చెల్లిస్తే వాళ్ళ సంపాదన మొత్తం దానికే సరిపోతుందని. కానీ పరమతండ్రి చాలా ఐశ్వర్యవంతుడు, ఆయన చాలా మంచి దేవుడు. ఆయన ఎవరిది కూడా దేవుడు దాచిపెట్టుకోడు, అందరిది తిరిగి ఇచ్చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన మరలా తిరిగి అనుగ్రహించే దేవుడు కనుక ఆయన ఈ విషయంలో మీరు ఎంత ప్రయాసపడినా, ఏ మంచి పని చేసినా, ఏ ఔదార్యం మీరు చూపించినా, ఏ సత్కార్యం మీరు చేసినా, ఏ విషయంలో మీరు పాలు పొందినా దేవుడు మాత్రం అన్యాయస్తుడు కాడట. ఆయన నామం పేరిట మీరు చేసిన ఏ మంచి పని విషయంలో దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. ఇలాంటి మంచి న్యాయవంతుడైన దేవుని మనం కలిగి ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా అలసిపోకుండా మంచి పనులు చేయాలి. అలయక మనం మేలు చేయాలంట. అంటే మీరు చేసే ఏ మంచి పని అయినా మీరు వేసే ఒక విత్తనం వంటిది. నేను వస్తుండగా చూసా, మీ ఊరు బాగా మంచి సారవంతమైన నేల, మంచి చక్కటి చెట్లు, మంచి ప్రకృతి, గ్రీన్ గార్లపాడని బోర్డు కూడా కనపడింది. కరెక్టేనా? అంటే ఫాస్ట్గా చూశాను నేను తప్పు చెప్తే క్షమించండి. ఉందండి అది. గ్రీన్ గార్లపాడు అంటే అర్థం మామూలు విషయం కాదు అది. అంటే మీ ఊర్లో ఎక్కడ ఎవరు విత్తనం వేసినా సరే ఆ విత్తనం బాగా ఫలిస్తుంది. ఇదే మీకు ఇంకొక పేరు చెప్తారు, మీకు మర్చిపోవద్దు. గిన్నోసార్ అనే ఒక పేరు ఉంటుంది అనండి, ఒకవేళ నోరు తిరిగితే. గిన్నోసార్ అంటే అర్థం ఏంటంటే రాజు యొక్క తోట అని అర్థం. సార్ అంటే రాజుగారు, గిన్నో అంటే తోట. దానిని గలిలయ సముద్రం దగ్గర ఉన్న ప్రాంతాన్ని గిన్నోసార్ అంటారు. ఈ గిన్నోసార్ అనేటువంటి ఈ ప్రదేశంలో ఎవరు వచ్చి విత్తనం వేసినా అక్కడ పంట పండుతుందన్నమాట. అంటే రైతే అవసరంలా, వ్యవసాయం తెలిసిన వ్యక్తే చేయక్కర్లా, ఏమీ రానివాడు తీసుకొచ్చి అలా విత్తనం వేస్తే ఆ విత్తనం చక్కగా పంట పండుతుందట. ఆ ప్రదేశంలో యేసుప్రభువు వారు తిరిగి బోధించాడు. అక్కడ బోధిస్తూ విత్తు అనే ఉపమానాన్ని ఆయన ప్రకటించాడు. బహుశా ఇది గ్రీన్ గార్లపాడు కూడా దేవుడు గిన్నోసార్ లాగా మార్చేస్తాడేమో. అయితే ఇక్కడ విత్తనాలు వేసేవాళ్ళు కావాలి. మంచిగా మీరు దేవుని పని చేసే విషయంలో ఏ పని మీరు చేసినా మీరు ఒక విత్తనం వేస్తున్నారని అర్థం. సేవకు సహకరించిన, సేవలో పరిచర్య చేసిన, పరిచర్యలో పాల్గొన్నా, ఏ బాధ్యత తీసుకున్నా, ఏ వంతు మీరు చేసినా సరే మీ వంతుకు తగిన దానికి రెట్టింపులు దేవుడు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కనుక అలయకుండా మనం మంచి వాటిని చేయాలట.
ఈరోజు మీరు ప్రార్థనలో కూడి ఉన్నారు, ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, కొన్ని గంటలు ఇక్కడ గడుపుతున్నారు. ఈ కొన్ని గంటలకు సంబంధించినటువంటి ప్రతిఫలం ప్రభు మీకోసం సిద్ధపరిచి ఉంచాడు. అది ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు. ఆయన లెక్కలు రాస్తాడు. ఆయన ప్రతిదాన్ని తన జాబితాలో ఉంచుకున్న దేవుడు. సమయానికి ప్రతి వారికి దేవుడు చేయాల్సిన మేలు చేస్తాడు. కనుక మన పని ఒకటే, ఉదయం విత్తింది పండుతుందో తెలియదు, సాయంత్రం విత్తింది పండుతుందో మనకి తెలియదు. విత్తనం వేయటమే కానీ ఏ విత్తనం మొలకెత్తుతుందో మనం దాని మీద పేరు రాసి ఇది మొలకెత్తితే అదే విత్తనం మనం అని చెప్పలేం. ఏ విత్తనం మొలకెత్తుతుంది? విత్తువానికి ఆహారం ఇచ్చే దేవుడు ఏ విత్తనాన్ని మొలకెత్తిస్తాడో మనకు తెలియదు కదా. అందుకని ఏం చేయాలి? విత్తుటకు దేవుడు మీకు ఇచ్చిన దాన్ని విత్తుతూనే ఉండాలట. కనుక ఏది మొలకెత్తుతుందో తెలియదు, వేస్తానే ఉండు. డూ ఇట్. ఏదో ఒక దినమున నీ నీళ్లు, నీ ఆహారము నీళ్ల మీద నీ దగ్గరికి తిరిగి వస్తుందట. వ్యర్థం కాదు అన్నట్టుగాని ప్రసంగి గ్రంథంలో రాయబడిన ఈ మాటలన్నీ. కనుక ఈ ఉదయకాలం ముందు గుర్తుంచుకుని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా శ్రద్ధగా ఆలకించండి. మీరు వింటున్నటువంటి ఈ సమయం కూడా దేవుడు మీకు దీవెనకరంగా ఉంచుతాడు. ఆమెన్. పరిశుద్ధ గ్రంథము బైబిల్స్ తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా మీ బైబిల్స్ తెరిచి మీ ముందు ఉంచుకుని దేవుని వాక్యం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము. 37వ అధ్యాయము 37 మొదటి నుండి చదువుకుందాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడునై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఈ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకుగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకాయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ఐక్యభవించండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క ఉదయకాలము, ఇదిగో ఈ యొక్క మినిస్ట్రీని మీరు ఎంతగానో ప్రేమించి ఈ పరిచర్య ద్వారా ఎంతోమందిని ఆశీర్వదిస్తూ ఈ ఉదయకాలము ఈ విధంగా ప్రార్థన సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇశ్రాయేలు చేయు స్తోత్ర గానాల మీద ఆసీనుడు అయి ఉన్నావు. ఈ స్థలంలో మీరు ఇక్కడ ఉన్నారు ప్రభువా. నీ దాసులైనటువంటి మమ్మలను బలపరిచి ఇంతవరకు జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో నీ మాటలు ధ్యానించడానికి సిద్ధపడుతున్నాం. తేనె కంటే, జుంటె తేనె ధారల కంటే మధురమైనటువంటి నీ మాటలు ధ్యానించడానికి వారికి వినబుద్ధిని దయచేయండి, గ్రహించు హృదయాన్ని దయచేయండి. నీ మాటలు వారి హృదయాల్లో భద్రపరుచుకుని ప్రభువా వాక్యానుసారంగా జీవించడానికి కృప చూపమని నీ దాసుని మీరే సాధనంగా వాడుకుని మహిమ ఘనత మీరు పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చాలా అమూల్యమైనటువంటి వాక్య భాగము ఈ ఉదయం మనం ధ్యానించబోతున్నాం. ఈ మాటలను మీరు ఇంతకు ముందు కొన్ని సందర్భాల్లో విని ఉండుంటారు. అయినప్పటికీ దేవుని వాక్యము ఎన్నిసార్లు విన్నా ఆ వాక్యము మరింతగా దీవెనను మనకు కలిగించేటువంటిదే దేవుని వాక్యం. ఒకసారి ఎప్పుడో ఒక వర్తమానం విన్నాము, మరలా అదే వర్తమానం విందామా, సమయం ఏమైనా వ్యర్థపరుచుకుంటున్నామా అనుకుంటామండి. కానీ దేవుని మాటలు మరలా వినుట మనకి ఇంకా మంచిది. ఎందుకంటే మనకి జ్ఞాపక శక్తి తక్కువ, మర్చిపోతూ ఉంటాం. ఒక వారం రోజులు 10 రోజులే ఉంటుందంట మనుషుల్లో ఒక సంఘటన గురించినటువంటి జ్ఞాపకం సంబంధించి. ఏదన్నా సాధారణమైనవి అయితే, భయంకరమైనవి అంటే యాక్సిడెంట్లో లేకపోతే ఎవరైనా చనిపోతే 1 సంవత్సరం పాటు గుర్తుంటుంది. కానీ సాధారణమైన సంఘటనలు అయితే 1 వారానికి మర్చిపోతూ ఉంటారట మనుషులు. అంత షార్ట్ లిమిటెడ్ మెమరీ మనుషులకు ఉన్నది. ఇంత లిమిటెడ్ షార్ట్ టర్మ్ మెమరీ ఉన్నటువంటి మనకు వాక్యము మరలా జ్ఞాపకం చేయటం ఎంతో మంచిది. జ్ఞాపకం చేయటం అనేది పరిశుద్ధాత్ముడు చేసే పని. పరిశుద్ధాత్ముని గురించి యేసు ప్రభువు అన్నారు, నేను చెప్పినవే ఆయన వచ్చి మీకు మరలా బోధిస్తాడు, నా వాటిల్లో నుండి తీసుకుని మీకు మరలా జ్ఞాపకం చేస్తాడు అన్నాడు ఆయన. కనుక పరిశుద్ధాత్మ బోధ ఏంటంటే దేవుని వాక్యాన్ని మనకు మరలా గుర్తు చేస్తాడు. గుర్తు చేయటం ద్వారా
మన హృదయాల్లో అవి శాశ్వతంగా ముద్రించబడి ఉంటాయి. ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. ఈయన పాత నిబంధన ప్రవక్తలలో చెరలో ఉన్నటువంటి కాలములో ఇశ్రాయేలు ప్రజలకు ఒక ప్రవక్తగా ఉన్నాడు, యూదా ప్రజలకు ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఈయన పేరు యెహెజ్కేలు. ఈయన ఒక యాజకుడై ఉన్నాడు. యాజకుడైనటువంటి యెహెజ్కేలు అపవిత్రమైనవి కానీ, నిషిద్ధమైనవి కానీ, అలాగే హేయమైనటువంటిది దేన్ని తినడు, ముట్టుకోడనమాట. అటువంటివన్నీ కూడా ఆయనకి నిషేధం. అయితే ఇక్కడ తాను ఎక్కడ ఉండకూడదని అనుకున్నాడో అట్లాంటి పరిస్థితుల్లో ఉండాల్సిన స్థితి వచ్చింది. యూదా వారు దేవునికి దూరం అయిపోయి బబులోను దేశంలో ఖైదీగా ఉంటున్నారు. అంటే తాము ఎవరైతే అన్యజనులు అనుకున్నారో అన్యజనుల దేశంలో వాళ్ళు పరవాసులుగా జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకసారి ఈ ఉదయం మీరు ఆలోచించండి, మీరు మీ జీవితాలు దేవునికి దూరం అయిపోతే మీ పరిస్థితులు ఎలా మారిపోతాయో ఒకసారి ఎప్పుడైనా తలంచారా మీరు? దేవుని కృపకు, దేవుని సహవాసానికి, దేవుని మహిమకు, దేవుని యొక్క ఆరాధనకు, దేవుని వాక్యానికి, సహవాసానికి దూరం అయిపోతే మన బ్రతుకులు ఎలాంటి పరిస్థితుల్లోనికి దిగజారిపోతాయో ఎప్పుడైనా ఆ పరిస్థితిని ఆలోచన చేశారా? చేయాల్సినటువంటి అవసరం ఈ ఉదయకాలం మందు ఉందండి. దేవునితో మనకు సహవాసం కోల్పోయిన నాడు మనం ఆధ్యాత్మికంగా నిర్జీవమైపోతాం. దేవునికి దూరం అయిపోతే మనలో ఉన్న శక్తి కూడా సన్నగిలిపోయి నిస్సత్వం మన జీవితాన్ని ఆవరిస్తుంది, నిస్పృహ మన జీవితాన్ని ఆవరిస్తుంది. దేవుని కోసం ఎదురు చూసేవారికి నూతన బలం వస్తుంది, దేవునికి దూరం అయిపోయే వారికి నీరసం వస్తుంది. దేవుని నుండి వేరైతే మనం ఏమీ చేయలేం. మనలో ఆయన మనలో ఉన్నప్పుడే మనం ఏది అడుగుతామో దేవుడు మనకు చేస్తాడు. కనుక దేవునికి దూరం అయిపోయినటువంటి జీవితాలను ఒకసారి గుర్తుంచుకుంటే, దావీదు దేవునికి ఎన్నోసార్లు ప్రార్థన చేశాడు, ప్రభువా నీ మందిర ఆవరణము చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. నేను ఎప్పుడు నా దేవుని మందిరానికి వెళ్తానని నా ప్రాణము ఆనందముతో లోపల కేకలు వేస్తుంది. ప్రభువా జీవము గల దేవుణ్ణి చూడాలి నేనని దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది అన్నాడు. ఎందుకని ఆయనకి అంత ఆశ? దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఆయనకి అంత తపన, ఆ యొక్క ఆసక్తి ఎక్కడి నుండి వచ్చిందంటే దావీదు అనుభవించాడు దేవుని ఆలయంలో ఉన్న దీవెన, దావీదు అనుభవించాడు దేవుని ఆలయంలో ఉన్న సమృద్ధి, దావీదు అనుభవించాడు దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం. తన బాధలన్నీ కూడా తొలగిపోయి తన హృదయంలో నెమ్మది కలిగిన చోటు దేవుని ఆలయమే. దావీదు బ్రతుకు మీరు చూసారా, విన్నారా? దావీదు జీవితం అంతా యుద్ధాలే. దావీదుని సౌలు తరిమాడు. దావీదు తన యొక్క కన్న కొడుకైనటువంటి అబ్షాలోము దావీదును చంపటానికి కుట్ర చేశాడు. ఇంతమంది శత్రువులు, ఫిలిస్తీన్లు దావీదు మీద పగబట్టారు. అతనికి ఎంతోమంది శత్రువులు ఉన్నప్పటికి కూడా దావీదు ఆదరణ ఎక్కడ పొందాడు? అతనికి ఆదరించే వాళ్ళు ఎవరున్నారు అంటే అతని జీవితంలో అంత బాధలు ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధి ఆయనకి గొప్ప ధైర్యాన్ని, ఆదరణ ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక అర్థం చేసుకోండి, ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. దేవునికి దూరం అయితే మన జీవితాలు నిరాశకు, నిస్పృహకు లోనవలసిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ యూదా ప్రజలు బబులోను దేశంలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ స్థితిని చూపిస్తున్నాడు ప్రవక్తకి. నీ ప్రజలు ఎలాంటి స్థితిలో ఉన్నారో చూడయ్యా, నేను నీకు దర్శనం చూపెడతాను, ఆ దర్శనంలో నీ ప్రజల స్థితి ఎలాంటిదో నువ్వు ఒకసారి చూసుకో అని ప్రవక్తను ఒక లోయలోనికి తీసుకుని వెళ్ళాడు. ఒక లోయ అంటే అర్థం ఏంటంటే ఒక నిరాశకు గుర్తుగా ఉంది, గాఢాంధకారానికి గుర్తుగా ఉంది. దావీదు అంటాడు, గాఢాంధకార లోయలలో నేను సంచరించును. అంటే లోయలు అంటే గాఢాంధకారం, లోయలంటే ప్రమాదకరమైనటువంటి చోటు. ఎవడు లోయలో ఉండాలనుకోడు. దావీదు కోరుకున్నాడు, నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు ప్రభు అన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా లోయలలో ప్రయాణం చేశాడు మన కోసం. ఎవరు ఇలాంటి లోయలో ఉండటానికి ఇష్టపడరు, కానీ తీసుకుని వెళ్ళి అతన్ని ఒక చోట దింపితే ఒక లోయలో నన్ను దింపెను అన్నాడు. దింపి ఇక్కడ ఏమున్నాయో చూడు అని అతనితో చెప్పగా ఎముకలతో నిండి ఉన్నదట ఆ లోయ అంతా. దేంతో? ఎముకలు. చాలా బాధాకరమైనటువంటిది. అతను వాటికి చర్మము లేదు, వాటికి మాంసము లేదు, వాటిలో ప్రాణము లేదు, కేవలము ఎముకలు మాత్రమే ఉన్నాయి ఆ లోయ నిండా. అంటే యూదా ప్రజల యొక్క స్థితి ఏంటంటే అట్టడుగు స్థాయికి దిగజారిపోయారు.
వాళ్ళల్లో ఆత్మ లేదు, వాళ్ళల్లో ప్రాణము లేదు, వాళ్ళల్లో జీవము లేదు, వాళ్ళల్లో శక్తి లేదు, వాళ్ళల్లో ఏ విధమైనటువంటి బలము కానీ ఏదీ లేదు. వాళ్ళు దే లాస్ట్ ఎవ్రీథింగ్. కంప్లీట్గా దేవునికి దూరం అయిపోవడం వలన సమస్తం ఎండిపోయినటువంటి శవాలు నిర్జీవమైనటువంటి వాటిగా మారిపోయి ఉన్నారు. ఈ యొక్క ఉదయకాలం ముందు ప్రియ సహోదరు, నీ కుటుంబం ఎలాగున్నది? నీ కుటుంబ పరిస్థితి ఎలాగుంది? ఒకవేళ ఒక లోయ లాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో, ఎముక వలె నీ యొక్క బలాన్ని పోగొట్టుకుని, నీ అభిషేకాన్ని పోగొట్టుకుని, ఎండిపోయిన ఎముక వలె నీకున్న కృపను కోల్పోయి, నీకున్న ఆశీర్వాదాన్ని కోల్పోయి, మోడైపోయినటువంటి ఎండిపోయిన నిర్జీవంగా నువ్వు మిగిలిపోయి ఉన్నావేమో, ఒకసారి నీవు పరిశీలన చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది, ఒకవేళ నీటి కాలువ ఓరన మనం నాటబడితే మనం ఎలాగుంటాము? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాం. కానీ దుష్టుడు అలాగునుండడట. దుష్టుడు అలాగునుండడు. మరి దుష్టుడు ఎలాగుంటాడు? గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటాడు. చెట్టుకి పొట్టుకి ఎంత తేడా ఉంది చూసారా? చెట్టు కళకళలాడుతుంది, ఎందుకంటే నీటి కాలువను ఉంది కనుక. పొట్టు, దాంట్లో ప్రాణము లేదు, అది చెత్త, అగ్నిలో వేయటానికి తప్ప ఎందుకు పనికిరాదు. అంటే దేవునితో నువ్వు ఉంటే నువ్వు ఫలిస్తావు, దేవునితో ఉంటే నువ్వు అభివృద్ధి చెందుతావు, దేవుని మీద ఆనుకుంటే నీకు శాంతి ఉంటుంది, దేవునితో నడిస్తే నీకు సమాధానం ఉంటుంది. యూ విల్ హ్యావ్ పీస్ అండ్ జాయ్ ఇఫ్ యూ ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ కమ్యూన్ విత్ గాడ్. కానీ దేవునికి దూరం అయిపోతే ఏముంది? ఏమీ లేదు. ఎండిపోయిన ఎముకల లోయ. వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక స్థితిని దేవుడు చూపిస్తున్నాడు. ఆ స్థితిలో ఉన్నటువంటి యూదా వారిని కరుణామయుడైనటువంటి దేవుడు దర్శిస్తున్నాడు. అలా ఎముకలుగా ఎవరు పడేశారు వాళ్ళంటే, ఎవడో చంపేశాడు వాళ్ళని. ఇశ్రాయేలు ప్రజల్ని ఖడ్గము వారి మీదకు వచ్చింది, కరువు వారి మీదకు వచ్చింది, క్షామములు వారి మీదకు వచ్చినాయి. యేసుకేలు చూపించాడు, నరపుత్రుడా, ఈ హేయమైనటువంటి పనులు చేస్తున్నారు యూదా ప్రజలు, నాకు విరోధంగా పాపం చేస్తున్నారని యేసుకేలుని తీసుకుని ఒక దేవాలయంలోనికి తీసుకుని వెళ్ళాడు. దేవాలయంలోనికి వెళ్ళి చూస్తే ఇట్లా గుమ్మం ఉంది. ఆ దేవాలయ గుమ్మం ముందు నిలబడి ఉన్నాడు. ఆ గుమ్మం ముందు నిలబడి ఉంటుండగా యెహోవా యొక్క మహిమ, దేవుని మహిమ అంట దేవాలయంలో నుండి బయటకు వచ్చిందంట. మందిర బలిపీఠము నుండి దేవాలయంలోంచి బయటకు వచ్చేసింది. వచ్చి యెహోవా మహిమ గడప దాటిందంట. మందిరం గడప దాటి బయటికి వెళ్ళిందంట. ఆ మహిమ అలా దాటేసి యెరూషలేమునకు తూర్పున ఉన్నటువంటి ఒలీవ కొండకు వెళ్ళిపోయిందట. ఆ మహిమ వెళ్ళిపోయి కొండలో నుండి ఆ పట్టణాన్ని విడిచి వెళ్ళిపోయిందట. ఇప్పుడు మహిమ వెళ్ళిపోవడం అనేటువంటి ఈ పరిస్థితి చాలా దయనీయమైనటువంటి స్థితి. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయంలో మనం చూస్తే, వి సీ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ డిపార్టింగ్ అవుట్ ఫ్రమ్ ద సిటీ ఆఫ్ జెరూసలేం. యెరూషలేము నుండి బయటికి వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తాం. 11వ అధ్యాయము 22వ వచనము, కెరూబులు తమ రెక్కలు చాచెను, చక్రములు వాటి ప్రక్కన ఉండెను, అంతలో ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటి పైన ఉండెను, మరియు యెహోవా మహిమ పట్టణములో నుండి పైకెక్కి పట్టణపు తూర్పునున్న దిశగానున్న కొండ పైగా నిలిచాను. తర్వాత ఆత్మ నన్నెత్తి ఎక్కడికి వెళ్ళిపోయిందట? యెహోవా మహిమ పట్టణములో నుండి పైకెక్కేసి పట్టణపు తూర్పు దిశనున్న కొండకు పైగా నిలిచాను. ఎందుకని? దేవుని యొక్క మహిమ పట్టణములో నుండి, పట్టణం బయట ఉన్నటువంటి తూర్పున ఉన్న ఆ కొండ దగ్గరికి ఎందుకు వెళ్ళిపోతా ఉందంటే, దేవుని మందిరంలో మహిమ ఉండేటువంటి స్థితి ఆ మందిరంలో లేదు. ప్రియ సహోదరి, ఆలోచించండి. దేవునికి మనం ఎప్పుడు దూరం అయిపోతామంటే, మన హృదయాల్లో దేవునికి చోటు మనం ఇవ్వనప్పుడు దేవునికి దూరం అయిపోతాం. దేవునికి దూరం అయిపోతే మన బ్రతుకుల్లోంచి మహిమ వెళ్ళిపోతుంది. మీరు ఒక సంఘటన మీ అందరికీ మీకు తెలిసి ఉంటుంది. ఆ సంఘటన ఏంటంటే, ఏలీ కుమారులు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి, ఫిలిస్తీన్లు వచ్చి యుద్ధంలో నిలిచుంటే ఏలీ కుమారులు ఇశ్రాయేలీలు అందరూ వాళ్ళతో యుద్ధం చేయడానికి వెళ్తే ఆ యుద్ధంలో ఫిలిస్తీన్ల ముందు ఓడిపోతున్నారు ఇశ్రాయేలీలు. ఓడిపోతుంటే ఇశ్రాయేల్లో ఒక మంచి ఐడియా వచ్చింది. ఆ ఐడియా ఏంటంటే, మనం ఓడిపోతున్నాం,
మనం ఓడిపోకుండా ఉండాలంటే మనం షిలోహుకి వెళ్ళి, షిలోహులో దేవుని మందసం ఉంది. అక్కడ ఆ మందసాన్ని ఎత్తుకొచ్చి మనము ఈ యుద్ధ భూమిలో పెడదాం. మందసాన్ని ఎక్కడ తేవాలి? యుద్ధ భూమిలో తెస్తే మన దేవుడు మన వైపున ఉంటాడు. ఫిలిస్తీన్లు ఎంతమంది ఉన్నా సరే మనకు భయం లేదు. ఎందుకంటే ఆ మందసం మోసినప్పుడు యాజకులు ఆ మందసం మోసిన వారి కాళ్ళు తగిలినప్పుడు యోర్దాను నీళ్లు ఏకరాశిగా నిలబడ్డాయి. కాబట్టి ఆ మందసం ఉంటే మనకు విజయమే. ఏ మంచి ఆలోచనే కదా ఇది. అంటే అవసరానికి దేవుణ్ణి తెచ్చుకుందాం అనే ఆలోచన చేశారు చాలామంది. ఈరోజు అలాంటి ఆలోచన చేస్తారు. రోజు దేవునితో సహవాసం సరిగ్గా ఉండరు. కానీ ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు, లేకపోతే ఇబ్బందులు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేద్దాము అనే అప్పటికప్పుడు వచ్చేటువంటి ఆపత్కాలపు ఆలోచనలతో వస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా ఆలోచించండి, మనం ఎప్పుడైనా దేవునికి యోగ్యమైనటువంటి స్థితిలో మనం జీవించినప్పుడు, మనం గనక ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి మనం నడిస్తే, దేవుడు అన్నాడు కదా, నీవు నా విధులన్నిటినీ నువ్వు అనుసరిస్తే, నేను నియమించిన విశ్రాంతి దినాన్ని కనుక నువ్వు పాటిస్తే, నేను నియమించిన ఉపవాసం కనుక నీవు చేస్తే, నేను చెప్పినట్లుగా బీదలకు నువ్వు ఆహారం ఇస్తే, నేను చెప్పినట్లుగా దేవుని మందిరములో ద్రవ్యముండునట్లుగా నీ రాబడిలో ఉన్నదాని ప్రథమ ఫలాన్ని దేవుని మందిరాన్ని తెచ్చిస్తే, నువ్వు కనుక మొర్ర పెడితే నేను నీకు ఉత్తరం ఇస్తా అన్నాడు ఆయన. ఆమెన్. నువ్వు మొర్ర పెడితే నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు చేయాల్సింది నువ్వు చేయకుండా ప్రభువా అని నువ్వు పిలిచినా నా ముఖము నేను మరుగు చేసుకుంటానన్నాడు ఆయన. ఐ విల్ హైడ్ మై ఫేస్, నేను పలకనన్నాడు. ఈ యోధా ప్రజలు ఏం చేశారు? మందసాన్ని తెచ్చి యుద్ధ భూమిలో పెట్టారు. మరి యుద్ధ భూమిలో పెట్టగానే మరి యుద్ధంలో ఏమన్నా మార్పు వచ్చిందంటే రాలా. ఇశ్రాయేలీలు మందసం వచ్చినా కూడా ఓడిపోయారట. చూడండి, ఇప్పుడు తప్పెవరిది? మందసందా లేకపోతే ఇశ్రాయేలీలదా? అంతే కదా. మందసంలో ఏ పొరపాటు లేదు. ఒకవేళ నిజంగా ఉంటే ఇదే మందసాన్ని తీసుకెళ్ళి ఫిలిస్తీన్లు ఎత్తుకుని పోయి వాళ్ళ దేశంలో పెట్టారు. అమ్మ ఇశ్రాయేల్ మందసం వదిలిపెట్టిపోయారా, ఈ మందసం పట్టుకుపోదామని పట్టుకెళ్ళి వాళ్ళ దేశంలో పెడితే దాగోను దేవుడి గుడిలో పెట్టారు. దాగోను ప్రతిమ అక్కడ నిలబెట్టారు, మందసం ఇటు పెట్టారు. పెడితే మరుసటి రోజు వచ్చి చూస్తే దాగోను బొమ్మ దేవుని మందసం ముందు సాష్టాంగపడిపోయి ఉంది. మందసంలో పవర్ తగ్గల. మరి అక్కడ ఎందుకు చూపించలా పవరు? ఇశ్రాయేలీల దేవుని మందసము యుద్ధ భూమిలో ఇశ్రాయేలీల పక్షంగా ఎందుకు చూపించలేదు అంటే, దేవుని పనిని మనం చేసినప్పుడు, దేవుని మాటలను అనుసరించి దేవునితో మనం నిరంతరం అనుబంధం కలిగి ఉంటే తప్పనిసరిగా దేవుడు మన సహాయము చేస్తాడు. కానీ ఆపదలో అవసరానికి తీసుకెళ్ళి అడ్డం పెట్టుకుందాము అని ఆలోచన చేస్తే దేవుడు అలా పనిచేసే దేవుడు కాదండి. ఆయనకి ఇష్టమైన వారితో దేవుడు ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మందసం దేవుని మహిమ ఎక్కడ? ఈ యెహెజ్కేలు చూస్తున్నప్పుడు దేవుని మహిమ ఈ పట్టణంలో నుండి బయటికి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయినటువంటి మహిమ వెళ్ళిపోవడం వలన ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోతున్నారు? ఎండిపోయిన చెట్లులాగా మారిపోయారు. ఎండిపోయినటువంటి ఎముకల్లాగా అయిపోయారు. చిన్నాభిన్నం అయిపోయారు. దేవుని మహిమను కోల్పోయారని చెప్పండి. ఏం కోల్పోయారు? రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో వాళ్ళే నా కోల్పోయింది, ఇంకెవరైనా కోల్పోయినట్టుగా దేవుని వాక్యం చెప్తుందేమో ఒకసారి చూడండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక. ఇశ్రాయేలీలు ఒక్కళ్ళేనా అందరూనా? ఏమైనా భేదం ఉందన్నాడా ఇక్కడ? లేదు, ఏ భేదము లేదు. అందరూ ఏం చేశారు? పాపం చేశారు. దేవుడు అనుగ్రహించి మహిమను అందరం పోగొట్టుకున్నాం. మనందరినీ చంపేశాడు సాతాను. మన పాపముల చేతను, మన అపరాధముల చేతను మనం ఏమై ఉన్నామట? చచ్చిన వారమై ఉన్నామని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మన పాప అపరాధములే మన చంపేసినాయి. రోమాపత్రిక 6వ అధ్యాయంలో అంటాడు, పాపమునకు వచ్చు జీతము మరణం. మరణం అంటే ఏంటి? అప్పటికప్పుడు చచ్చిపోవడమేనా? పాపం చేసిన వెంటనే మనిషి గుండె ఆగిపోయి అప్పుడే చచ్చిపోతాడా? అట్లయితే ఎవరు ఈ భూమి మీద బతికుండేవాళ్ళు? అది పెట్ల దేవుడు. దేవునికి ఇంకా స్తోత్రం చెప్పాలి మనం. హల్లెలూయా. ఆ చావు పెట్ల. ఎందుకు పెట్టలేదంటే ఆత్మ సంబంధంగా
వ్యక్తి పాపం చేసిన మరుక్షణం అతనిలో ఉన్నటువంటి ఆత్మ దేవునికి వేరైపోతుంది. దేవుని జీవము నుండి వేరైపోతామంట. వీ విల్ బి కట్ ఆఫ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. దేవుని మహిమ నుండి వేరవుతాం, దేవుని కృప నుండి వేరవుతాం. పాపం ఏం చేస్తుందంటే దేవునికి మనిషికి మధ్యలో ఒక అడ్డు గోడ కట్టేస్తుంది. మీరు అలాగే పాపాన్ని కడుపులో పెట్టుకుని మనసులో ఉంచుకుని నువ్వెన్ని ప్రార్థనలు చేసినా గోడకు తగ్గి వెనక్కొచ్చేస్తూ ఉంటుంది. నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీకును నాకును మధ్యలో నీ పాపములే అడ్డుగోడగా ఉన్నాయన్నాడు యెషయా గ్రంథంలో. రక్షింప నేరకుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవి. మరి ఏంటి అయింది మధ్యలో? ఆయన మంద తప్పు ఎందుకు? మరి విస్తారమైన విజ్ఞాపనలు దేవునికి ఎందుకు వినపట్టలా? దేవుడు ఎందుకు ఆలకించట్లేదు? బహుశా దేవుడు మనని సరిచేసుకోమని ఆయన మౌనంగా ఉంటున్నాడు. నేను ఎందుకు ఆలస్యం చేస్తున్నానంటే నువ్వు ఆలోచించుకో. థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. నిన్ను గురించి నీవు ఆలోచన చేసుకుని నీలో ఉన్న తప్పిదాలు మొత్తం తెలుసుకుని నీవు పశ్చాత్తాపడి తిరిగి నా దగ్గరికి రా అన్నాడు దేవుడు. అంటే దేవుడు మౌనంగా ఉన్నాడంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడని అర్థం. ఇన్ సైలెన్స్ ఆల్సో గాడ్ స్పీక్స్. నిశ్శబ్దంలో కూడా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. ఆ నిశ్శబ్దం ఏం చెప్తుందంటే ఇంకేమన్నా మనం సరిదిద్దుకోవాల్సినవి ఉన్నాయా? సరిదిద్దుకుంటే దేవుడితో మనం ఒక మంచి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆయనతో ముఖదర్శనం చేసే భాగ్యం మనకు దొరుకుతుందా అని పరిశీలన చేసుకుంటే పశ్చాత్తాపం ద్వారా మనం దేవుని మహిమను మనం పొందగలుగుతాం. ఇక్కడ ఎముకలన్నీ ఏమైపోయి ఉన్నాయి? మొత్తం ఎండిపోయి ఉన్నాయి. అంటే చచ్చాయి. చచ్చిన తర్వాత ఎండకి ఏమైపోయినాయి? ఎండిపోయినాయి. వాటిలో కనీసం పైన చూడటానికి కూడా అంత నరము లేదు, అంత చర్మం లేదు, అంత మాంసం కూడా లేదు. అంటే అర్థం అవి పూర్తిగా సిక్కి శల్యం అయిపోయినాయి అర్థం. ఎండిపోయిన మోడైపోయినాయి, శాపగ్రస్తులైపోయారు వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, శాపమే మోడుకు ఎండిపోయిన స్థితికి సాదృశ్యమైంది. ప్రియులారా, యెహోవాను విసర్జించిన నరుడు శాపగ్రస్తుడట. దేవుణ్ణి వదిలిపెట్టేస్తే శాపాలు మన జీవితంలోనికి వస్తాయి. అయితే ఒక శుభవార్త ఇక్కడ ఉంది. శాపం అని చెప్పిన వెంటనే ఆ శాపానికి మనకి సొల్యూషన్ లేదని నేను చెప్పటం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి శాపమును విడిపించడానికి మన శాపములు ఆయన మీద వేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన అపరాధముల యొక్క భారములన్నిటినీ ఆయన మ్రాను మీద మోసాడని దేవుని వాక్యం అంటుంది. కనుక ఇక్కడ యెహెజ్కేలుకి ఏం చూపిస్తున్నాడంటే, యెహెజ్కేలు ప్రాణము లేవు వీటికి, ఇవి కేవలం ఎండిపోయి ఉన్నాయి అని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఒకవేళ దేవుడు వాటిని బతికించే ఉద్దేశం లేకపోతే ఆ లోయను చూపించాల్సిన అవసరం ఏమైనా ఉందా అంటారా? ఏమండి? లేదు కదా. దేవుడు ఊరికి అట్లాగా శవాలను చూపించడానికి తీసుకెళ్ళడు కదా. తీసుకెళ్తాడా? తీసుకెళ్ళడు. ఏముంది అందులో? దాంట్లో ఆయన ఏమి చేయని పక్షంలో ప్రవక్తను అక్కడ తీసుకెళ్ళి చూపించాల్సినటువంటి పనేమీ లేదు. అంటే దేవుడు యెహెజ్కేలుకి ఏం చూపిస్తున్నాడంటే, యెహెజ్కేలు వీటిని గురించి నీకేమనిపిస్తుందయా, నీ అభిప్రాయం ఏంటి అని యెహెజ్కేలును ఒకసారి ఆలోచించమని చెప్తున్నాడు. ఆయన కూడా ఒక సగటి ఇశ్రాయేలీయుడు అతను. నువ్వేమనుకుంటావో చెప్పు అంటున్నాడు. ఒకవేళ మన్నే దేవుడు తీసుకెళ్ళి సమాజం ముందు నిలబెట్టి ఏమనుకుంటున్నావంటే నవ్వుతాం. ప్రభువా, ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చా? భయం వేస్తుంది నాకు. ఇక్కడ నేను ఉండటం నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతానని చెప్పి మనం అక్కడి నుండి వెళ్ళిపోతాం. కానీ నిజమైనటువంటి విశ్వాసికి ఏదో దేవుడు చేయగలడు అనేటువంటి నమ్మకం ఉంటుంది. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనటువంటి కార్యం ఏది లేదు. యేసు ప్రభు వారి యొక్క స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటి? లాజరు చనిపోయాడని సమాచారం ప్రభు దగ్గరకు వచ్చింది. లాజరు చనిపోయినప్పుడు బేతనియ అనే గ్రామంలో లాజరు చనిపోయాడు. బేతనియ యెరూషలేమునకు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే ఒక కొండ, ఒలీవ కొండ అడ్డము యెరూషలేముకిను బేతనియకు. ఒలీవ కొండ అలా దిగి అవతలకి వెళ్తే బేతనియ వస్తుంది. ఆ బేతనియ ప్రదేశం సముద్ర మట్టానికి 2500 అడుగుల ఎత్తులో ఉంటుంది. 2500 అడుగు ఎత్తులో ఉంటుంది. యేసుప్రభు వారు లాజరు చనిపోయాడు అని ఆ సమాచారం విన్నప్పుడు యేసుప్రభు వారు పెద్ద దూరంలో లేడు. ఎంత దూరంలో ఉన్నాడంటే ఆఫ్టర్ ఆల్ ఒక 22 కిలోమీటర్లు, 25 మ్యాక్సిమం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు ఆయన. ఎరికో పట్టణం ఉండటానికి చాలా దగ్గర. 25 కిలోమీటర్లు అంటే దిన ప్రయాణం. ఏదన్నా గాడిదని ఎక్కువ గుర్రాన్ని ఎక్కువ ఆ రోజున వచ్చేయచ్చు. కానీ సమస్య ఏంటంటే ఉండటానికి దూరం తక్కువే, కానీ
యెరూషలేము నుండి యెరికో చాలా దిగువన ఉంటుంది. ఎంత దిగువన ఉంటుందంటే సముద్ర మట్టానికి 1300 అడుగుల కింద ఉంటుంది. 1300 ఫీట్ బిలో ద సీ లెవెల్. అంటే ఎంత ఎక్కి రావాలి? దాదాపు 4-5 వేల అడుగులు ఎక్కాలి. 4-5 వేల మెట్లు అనుకోండి. పోనీ మీరు మన భాషలో అడుగుకు 2 మెట్లు పట్టినా కానీ కనీసం ఎన్నో అడుగులు ఎక్కి కొండ ఎక్కి రావాలి ఆయన. యెరికో నుండి ఎక్కడికి రావాలంటే బేతనీకి రావాలంటే కొంచెం భారమైన పని. 2 దినాలు యేసుప్రభు వారు ఆ మాట విన్న తర్వాత ఆయన అక్కడే ఉండిపోయాడట, యెరికోలోనే ఉన్నాడు. ఉన్న తర్వాత 4వ రోజున వచ్చాడు అక్కడికి, లాజర్ దగ్గరికి. అప్పటికి 4 రోజులైంది లాజర్ చనిపోతే యేసు అన్నాడు, ఎక్కడున్నాడు లాజర్ అంటే మార్త మాట్లాడినటువంటి మాటను ఒకసారి మనం చూసినట్లయితే 11వ అధ్యాయమును మనం చూసినట్లయితే యేసు ప్రభు వారితో మాట్లాడుతూ, ప్రభువా మీరు ఇక్కడ ఉండుంటే 21వ వచనం, మార్త యేసుతో 11:21 మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవునిని ఏమడిగినను దేవుడు నీకును అనుగ్రహించునని. హల్లెలూయా. మార్త అన్న మాట గుర్తుందండి. ఏమంటుంది? ప్రభువా మీరు ఇక్కడ ఉండుంటే మొట్టమొదటిది నువ్వు జీవాధిపతివి. దేవుని స్తోత్రం. నువ్వెవరివి? నువ్వు ఇక్కడ ఉండుంటే లాజరు ఏమై ఉండేవాడు కాదు, అసలు చచ్చిపోయేవాడు కాదు. అసలు మొదట నువ్వు మరణాన్ని గద్దించి ఉండేవాడివి. మరణాన్ని నీవు జీవముగా మార్చగలవు. ఎందుకంటే నీవు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పావు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు. నువ్వు జీవం కనుక నువ్వు ఉండుంటే అసలు ఇవి చావు. ఈ మాట అర్థం చేసుకోండి. ఈ ఎముకల దగ్గర ఈ దేవుడు ఉండుంటే ఈ ఎముకలు ఇలా చచ్చి ఎముకలు అయి ఉండేవా? కావు. ఈ వాక్యాన్ని బట్టి ఆలోచిస్తే ఈ ఎముకలు దేవునికి దూరమైనవి కనుక మనుషులే వీళ్ళు. ఎముకలుగా ఎందుకు మారారు తెలుసా? దేవునికి దూరం అయిపోయినందువలన ఈ మనుషులే వాళ్ళ ఎండిన ఎముకలయ్యారు. మార్త అంటుంది, నువ్వు ఉంటే చచ్చిపోయాడు కాదయ్యా. కానీ మళ్ళీ ఇంకో మాట ఉంది, అదేంటంటే నువ్వేది అడిగినను దేవుడు అది అనుగ్రహిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఎంత మంచి విశ్వాసపు మాట మార్త నోట వచ్చింది చూడండి. ఈ మాట మీ నోట ఈ ఉదయం దేవుడు ఉంచును గాక. ప్రభువా మీరు ఏది అడిగినా దేవుడు దానిని అనుగ్రహిస్తాడు. అంటే యేసు ప్రభు వారికి అసాధ్యమైనటువంటి కార్యం ఏది? ఇప్పుడు యేస్కేల్ని ఆ సమాధుల ముందు తీసుకెళ్ళి ఆ ఎముకల ముందు నిలబట్టడం కారణం ఏంటి? ప్రభువా నీవేదైనా చేయగలవు, నీకు అసాధ్యమైనటువంటి కార్యం ఏది లేదు. వీటిని నువ్వు బ్రతికించగలవు. కారణము నీలో జీవం ఉన్నది, నీలో శక్తి ఉన్నది, నీలో పునరుద్ధానం ఉన్నది. లార్డ్ యు ఆర్ ద రిజరక్షన్ ఇన్ లైఫ్ అని యెహెజ్కేలు చెబుతాడన్న ఉద్దేశంతో దేవుడు అక్కడ తీసుకుని వెళ్ళాడు. ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మన ఒక పరిస్థితిలోని తీసుకెళ్ళినప్పుడు ఆ పరిస్థితిలో మనం ఎలాంటి ఆలోచన చేస్తామా, మనం ఎలాగూ స్పందిస్తామా, మన ఆలోచనలు ఎలాగుంటాయి అని కూడా దేవుడు పరిశీలిస్తాడు. ఇంకెక్కడ దేవుణ్ణి అడగాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటారేమో కొందరు. యాయూరు కుమార్తె చనిపోతే యాయూరు ఇంటికి వెళ్తుంటే యేసు ప్రభు వారు అక్కడ ఉన్న వాళ్ళు ఎదురొచ్చి అన్నారు, చిన్నది చనిపోయింది, ఆ బిడ్డ చచ్చిపోయింది, బోధకుడిని ఇబ్బంది పెట్టద్దు. అయ్యగారిని ఎందుకు ఇంక ఇబ్బంది పెడతావు? ఆయన వచ్చిన లాభం లేదు. అమ్మాయి చచ్చిపోయిందయ్యా, చచ్చిపోక ముందు తీసుకురావాల్సింది నువ్వు, భలే ఓడివే అని అంటే యేసు ప్రభు వారు అన్నారు, నమ్ముట నీ వలనైతే. యాయూరు నమ్మిక ఉంచయ్యా అన్నాడు. ట్రస్ట్ మీ. ఎముకల ముందు దేవుడు యెహెజ్కేలు నిలబెట్టడం ద్వారా యెహెజ్కేలుని ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, యెహెజ్కేలు నువ్వు నమ్ముతున్నావా ఎక్కడేమన్నా అద్భుతం జరుగుద్దని? మామూలు మనిషి అయితే నమ్మలేడు. కానీ నేను నిన్ను ఎందుకు తెచ్చాను? చూపించడానికి కాదు. ఇది ఒక నూతన క్రియ ఇక్కడ మొదలవుతుంది. మనుషులకి ఏది అసాధ్యమో దేవునికి అది సాధ్యమే. సో యూ విల్ సీ సంథింగ్ ఇంపాసిబుల్. దేవుడు మన ఇంపాసిబుల్ సిచ్యువేషన్లోనికి ఎందుకు తీసుకెళ్తాడంటే అది ఇంపాసిబుల్ అని నువ్వు చెప్పడానికి కాదు, ఇంపాసిబిలిటీలో కూడా పాసిబిలిటీ ఉందని చెప్పడానికి. అసాధ్యంలోనే సాధ్యం కూడా ఉంది. ఆ తీసేస్తే ఏముంది? ఇంపాసిబుల్లో తీసేస్తే పాసిబిలిటీ ఉంది. సో విశ్వాసి ఏం చూస్తాడు? సాధ్యమైన చూస్తాడు.
ఆ దృక్పథము మనం కలిగి ఉండాలి. ఇప్పుడు యెహెజ్కేలును దేవుడు అక్కడ నిలబెట్టడం ద్వారా అన్నాడు, ఏం జరుగుతుంది యెహెజ్కేలు, ఇవి బ్రతుకగలవా అని క్వశ్చన్లు వేశాడు. అక్కడ చూడండి, ఇక్కడ ఏమని దేవుడు మాట్లాడుతున్నాడో 2వ వచనములు, ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడను, అవి కేవలం ఏమై ఉన్నదటండి, అంటే ఆయన అనుకుంటున్నాడు, యెహెజ్కేలు అనుకున్నాడు, కొంచెమైనా వీటిలో ఏదన్నా ప్రాణం ఏమన్నా ఉందా అని చూసి ఉండుంటాడు. ఎక్కడైనా కొద్దిమైన కొనూపిరి ఏమైనా ఉందా అంటే ఏమైనా ఉందండి, లేదు. కంప్లీట్లీ విదర్డ్ అవే, పూర్తిగా ఎండిపోయినాయి. సహోదరి, బైబిల్ దేవుని వాక్యం చెప్తుంది, ఎవరెవరు ఎండిపోయే వాళ్ళు ఉంటారో దేవుని వాక్యం చెప్తుంది. ఎండిపోయే స్థితిలోనికి నువ్వు వెళ్ళొద్దు, ఎండిపోయే పరిస్థితులు నీ బ్రతుకులోనికి రానివ్వద్దు. దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉండు, దేవుని ఆలయాన్ని ఎప్పుడు కూడా విడవద్దు, దేవుని సన్నిధికి నువ్వు ఎన్నడూ దూరం కావద్దు, దేవుని ఆత్మ నీకు దూరం చేసుకోమాక, దేవుని యొక్క మహిమను కోల్పోవద్దు, దేవుని ముఖ కాంతిలో ఎప్పుడు జీవించు. లేకపోతే నీ జీవితంలో ఎండిపోవడం నువ్వు చూస్తావు. ఆ ఎండిపోయిన స్థితి వద్దని ఈ ఉదయం పరిశుద్ధాత్ముడు మనకి ఈ లేఖనాల ద్వారా తెలియచేస్తున్నాడు. యెహెజ్కేలు అన్నాడు, నో హోప్ లార్డ్, ప్రయోజనం లేదు, కేవలం ఏమైపోయినవి, ఎండిపోయినాయి. అంటే చివరి ఆశ ఏమన్నా ఉందా అని చూస్తే ఆ చివరి ఆశ కూడా లేదు. కొంతమంది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెప్తారు, ఇక హోప్స్ లేవండి, ఇంకా ఏ ప్రయత్నం చేసినా కానీ ఈ మనిషి బ్రతకడం కష్టం. ఇంకో వారం రోజులు మీ ఇంటికి తీసుకుని వెళ్ళి మీ అందరి ముందు పెట్టుకొని ఆ మనిషిని చూసుకోండి, ఇంకా తర్వాత ఎప్పుడు వెళ్ళిపోతాడో మనకి ఇంకా తెలియదని డాక్టర్స్ కూడా ఏం చెప్తారంటే, ఎందుకు ఈ హాస్పిటల్లో ఉండి ఇప్పుడు ఈ బాధ అతను పెట్టడం, మనం ఇంటికి తీసుకుని వెళ్ళిపోయి అందరు బంధువుల ముందు పెట్టుకోండి అంటారు. అంటే అర్థం ఏంటి, ఇంకా ప్రయోజనమేమీ లేదని అర్థం, ప్రయోజనమేమీ లేదు. కానీ దేవుడు అక్కడే ఉన్నాడు. హల్లెలూయా. యెహెజ్కేలు అన్నాడు ఎండిపోయినవి అన్నప్పుడు ఆయన అన్నాడు కదా, ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా, వుడ్ దే లివ్ అగైన్ అని అన్నప్పుడు యెహెజ్కేలు చక్కటి సమాధానం చెప్పాడు. అదేంటంటే, ఈ ప్రశ్నకు భూమి మీద మనిషి దగ్గర సమాధానం లేదయ్యా. ఏ మనిషి దీనికి సమాధానం చెప్పలేడు. ఎందుకంటే మనిషి చనిపోయిన వారిని, ఏ మనిషి జీవోత్సవములాగా ఉన్న బ్రతుకును ఎవరు మరలా తిరిగి బాగు చేయలేరు. ఎవరి దగ్గర సమాధానం లేదు, కేవలం నీకే తెలుసది. ఎందుకంటే మొట్టమొదట నీవు జీవవాక్ అయి ఉన్నావు. నీవు ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యములో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడుంది జీవము, ఎవరి దగ్గర ఉందంటే జీవం ఆయనలో ఉందట. ఆ జీవము మనుషులకు ప్రత్యక్షమైందట. ఆ జీవము మనుషులకు ప్రాణాన్ని ఇచ్చిందట, మనుషులను వెలిగించిందట. ఆమేన్. ఈరోజు మనందరం ఇక్కడ కూర్చున్నాం, మనం ఎండిపోయిన వాళ్ళం కాదు. మనం ఎండిపోయిన జీవోత్సవాల లాంటి స్థితిలో ఉండేటువంటి వారం కాదు. ఆ జీవము మనలను వెలిగించింది. ఈ దినమున మనందరం కూడా యేసుక్రీస్తుని బట్టి మనము నూతన జీవం పొందుకున్న వారమై ఉన్నాం. వి ఆర్ నౌ అలైవ్ ఇన్ క్రైస్ట్. ఒకప్పుడు పాపములోను అపరాధములతోనూ మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆ జీవం మనలను బ్రతికించింది. వచ్చి ఆ జీవవాక్కు మనలోని ప్రవేశించింది. ఆ జీవవాక్కు మన మనోనేత్రములకు వెలుగును ఇచ్చింది. ఆ జీవవాక్కు దేవుణ్ణి చూసే కన్నులు మనకు దయచేసింది. ఇప్పుడు మనలో క్రీస్తు జీవం మనలో ఉండి పనిచేస్తుంది. ఇది కదా అసలైనటువంటి జీవం అంటే అర్థం. లేకపోతే ఒక మనిషి పాపములో ఉంటే పాపములో నడుస్తూ ఉంటాడు, పాపము మరణ నియమాల్లోని జీవిస్తూ ఉంటాడు. అతను పాపములో ఉన్నాడంటే అతనిలో మరణం కూడా ఉందని అర్థం. పాపం ఉందంటే దాని వెనక ఏముందని అర్థం. రెండూ కలిసే పనిచేస్తాయట. ఏది? పాపము, మరణం. ఇద్దరు తోడు దొంగలు. పాపం వచ్చింది, పాపం వెనక ఎవరు వచ్చారు? మరణం వచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి పంచుకున్నారంట, ఊళ్ళన్నీ అందరినీ పంచేసుకున్నారు. అందరికీ సంప్రాప్తం అయిపోయింది. ఇప్పుడు ఈ పాప మరణ నియమాల నుంచి ఎవరు విడిపిస్తాడు? వేర్ ఈజ్ ద లిబర్టీ అంటే రోమాపత్రిక 8వ అధ్యాయమును ఒకసారి దేవుని వాక్యంలో చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసు నందు
జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. యేసుక్రీస్తుని మీరు విశ్వసించిన రోజున మీలోనికి ఇంకొకటి కొత్త మార్పు వచ్చింది. ఆ మార్పు ఏంటంటే జీవమునిచ్చే నియమము మీలోనికి ప్రభు ప్రవేశపెట్టాడు. ఒక పక్కన పాప మరణ నియమం ఉంది, ఇంకో ప్రక్క నుండి జీవమునిచ్చే నియమము, ఆత్మ నియమం అంటది. పరిశుద్ధాత్ముడి వచ్చిన వెంటనే మీలో జీవమిచ్చే నియమము ప్రవేశించినప్పుడు మీలో ఉన్నటువంటి ఆ పాప మరణ నియమాల బంధకాలన్నిటి తెంచేస్తాడట ఆయన. అనగా మరణం ఇక మీ మీద ప్రభుత్వము చేయలేదు, మరణం మీ మీద ఏలుబడి చేయలేదు. ఆ శిక్ష విధి మొత్తం కొట్టివేయబడింది. ఈ హెస్కేల్ అన్నాడు, అదే సమాధానం చెప్పాడు దేవునికి, ప్రభువా నాకు తెలియదు దీని సమాధానం, దీని పరిష్కారం ఏంటో నాకు తెలియదు, ఈ బ్రతుకుతాయో లేదో నేను చెప్పలేను. అప్పుడు దేవుడైనటువంటి ప్రభువారు ఆయనతో అన్నాడు, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవన్న అడగవా ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట. ఎముకలు ఏం చేయాలి? యెహోవా మాటను, దేవుని మాట ఆలకిస్తే ఎముకలైన బ్రతుకుతాయి. దేవుని మాట ఆలకిస్తే మోడులు చిగురిస్తాయి. దేవుని మాట ఆలకిస్తే నిర్జీవమైన బ్రతుకులో నూతన జీవం వస్తుంది. హల్లెలూయా. ఈ ఉదయకాలం మందు దేవుని మాట వినమ్మా జాగ్రత్తగా. విన్నట్లయితే నువ్వు బాగుంటావు, విన్నట్లయితే నువ్వు క్షేమం చూస్తావు, విన్నట్లయితే నీకు ఆరోగ్యం వస్తుంది, విన్నట్లయితే నీకు సమృద్ధి వస్తుంది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఎముకలారా దేవుని మాటను. ఎటు చూసినా ఏ మాట విన్నా నీకు లాభం లేదు. ఎటు చూసినా అంతా ఎండిపోయింది, అంతా ఎండిపోయింది, బతకదు మరలా. కానీ దేవుని మాట ఒకసారి విను, లిసన్ టు హిమ్. ఆయన మాట మీరు విన్నట్లయితే, ఆయన మాట జీవవాక్కు. ఈ భూమి శూన్యంగా ఉన్నప్పుడు పలికిన వాక్ అది. నిరాకారముగాను శూన్యముగా ఉన్నప్పుడు దేవుడు ఆ మాట పలికాడు. మొదట ఏమన్నాడు? వెలుగు కలుగునుగాక అన్నాడు. అప్పుడంతా చీకటే, అప్పుడంతా అగాధమే, అప్పుడంతా కూడా ఎక్కడ చూసినా కూడా ఏ విధమైన రూపం లేదు, ఒక కళ లేదు, ఒక కాంతి లేదు, అంతా పీడ కొట్టినట్టు ఉంది ఈ ప్రపంచం మొత్తం, యావత్తు లోకం అలాగే ఉంది. ఉన్నప్పుడు దేవుడు మొట్టమొదట వాక్కు పలికాడు, వెలుగు కలుగునుగాక అన్నాడు. ఆ వాక్కు బయలుదేరి వెళ్ళి ఏం చేసిందంటే వెలుగును సృష్టించింది. అంటే వాక్యములో ఏముంది? వెలుగు ఉంది. వెన్ ద లైట్ కమ్స్, దేవుని వెలుగు ఎప్పుడైతే ప్రకాశించిందో ఆ తర్వాత ఈ భూమి అంట, ఈ సృష్టి అంతా కూడా ఒక అందమైనటువంటి రూపాన్ని సంతరించుకుంది. కనుక ఇక్కడ ప్రవక్త అంటాడు, దేవుని మాటను మీరు ఆలకించాలి. ఇలాంటిదే ఒక సాదృశ్యం మీరు చూద్దురు. కానీ యెహెజ్కేలు గ్రంథంలోనే ఇంకొకటి ప్రాణం లేని ఇంకోటి కూడా బ్రతికింది. అదేంటో ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం. 47వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్ళు ఏమవుతాయంట? చాలా వింత కాదండి ఇది. ఎప్పుడైనా సముద్రం చూసారా? మీకు చాలా దూరం కదా, ఎక్కువగా ఎల్లుండి ఉండరు. మాకు దగ్గర అంటే విజయవాడకు దగ్గర మచిలీపట్నం, అలాగూ చాలాసార్లు సముద్రానికి వెళ్ళాను, చూసాము. ఎన్నో సముద్రాల్లో దిగాను, స్నానం చేశాను. మామూలుగా సముద్రంలో ఉప్పు ఉంటుందా? ఉంటుంది. ఉప్పు ఎక్కడి నుంచి తీస్తారు? అంత జలరాశి, తాగటానికి చుక్క పనికిరాదు. మినరల్ బాటిల్ కొనుక్కొని తాగాలి అక్కడికి వెళ్ళినా కూడా మనం. ఎందుకని అదే నదిలో మంచి చక్కటి సెలయేరు అనుకోండి, అక్కడ నీళ్లు కొంచెం దాహం అయితే అలాగా అనుకుని తాగేసేయచ్చు. ఇదివరకు పంట పొలాలు వస్తే ఆ పంట పొలాల్లో నీళ్లు అలా అనుకుని తాగేసేవాళ్ళు, ఏమి ఇబ్బంది ఉండేది కాదు. కానీ సముద్రం అన్ని నీళ్లు ఉన్నా నీళ్లు తాగటానికి పనికిరావు. సరే, ఈ సముద్రాల సంగతి అక్కడ పెట్టండి. ఇక్కడ చెప్తున్న ఈ సముద్రం పేరు అరాబాలో ఉందట. ఇది అరాబా అనేటువంటి ప్రదేశము ఇశ్రాయేల్లో దక్షిణ ప్రదేశంలో ఉంటుంది.
అది యెరూషలేమునకు తూర్పు నుండి దక్షిణం వైపుకి వెళ్తే ఆ సముద్రం ఉంటుంది. దాని పేరు మృత సముద్రము. ఏంటండి అది? పేరులోనే ఉంది. ఏంటది? మృత సముద్రం అంటే అర్థం ఏంటంటే ఆ సముద్రంలో ఏది బ్రతకదని అర్థం. చేపలు బ్రతకవు, జీవరాశులు, జలచరాలు ఏవి, మొక్కలు పెరగవు. ఆ ప్రదేశం మొత్తం కూడా ఎండిపోయినటువంటి మొత్తం పీడగొట్టిన ప్రదేశంలాగా ఉంటుంది. ఎక్కడ చూసినా ఉప్పు, నేల ఎటు చూసినా ఉప్పు కనబడుతుంది. ఆ సముద్రంలో ఎంత ఉప్పు ఉంటుందంటే ఈ మామూలు సముద్రాల కంటే 7-8 రెట్లు ఉంటుంది ఉప్పు. అంటే పొరపాటున సముద్రంలోకి మనం దిగి స్నానం చేద్దామని సముద్రంలోకి వెళ్ళి ఇలా కూర్చుంటే నీళ్ళు ఇలా తేలి మనం ఇలా పడుకుంటాం. అలా చక్కగా చైర్లో పడుకున్నట్టుగా, మంచం మీద పడుకున్నట్టు నీళ్లు మన పైకి తేలదేస్తాయి. ఈత కొట్టక్కర్లా. అసలు ఈత కొట్టడం అనే పని ఎవరు చేయకూడదు అంటారు అక్కడ. ఈత కొట్టారనుకోండి, ఒక నీరు గనక చుక్క కంట్లో పడితే మళ్ళీ ఆ కన్ను ఉంటుందో పోద్దో ఎవరికి తెలియదు. అంత మంట మండుతుంది, అంత ఉప్పే. ఒంటి మీద కొంచెం చిన్న పొక్కున్న, ఒంటి మీద ఎక్కడైనా కొంచెం గజ్జి లాంటిది కానీ ఏదన్నా మనుషులకి ఏదన్నా ఉన్న ఇన్ఫెక్షను, ఇక చూసుకోండి వాళ్ళ పని. అగ్గిపుల్ల కిరసనాలు పోసి అగ్గిపుల్ల గీసినట్టే అంటుకుంటుంది. అది ఆ చర్మరోగాలన్నీ తగ్గిపోతాయి. అంత ఉప్పు ఉంటుంది దాంట్లో. ప్రపంచంలో ఎక్కడ లేనంత ఉప్పు ఆ సముద్రంలో ఉంటుంది. ఆ సముద్రపు నీళ్లు ఏ నీళ్ళు అవుతాయట? ప్రైజ్ ద లార్డ్. అంటే ఆ సముద్రం జోలికి ఎవరు వెళ్ళరు. ఆ సముద్రంలో ఏ కార్యక్రమాలు జరగవు. కేవలం ఉప్పు, లవణాలు మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడట ఒక నది వెళ్ళిందంట. ఆ నది వెళ్ళి సముద్రంలో పడగానే ఆ సముద్రపు నీళ్ళన్నీ ఏమైనాయి? జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా. అంత ఉప్పు సముద్రంలో ఉన్న నీళ్లు, ఈ నది నీళ్ళు వెళ్ళి ఆ సముద్రం అలా కలవగానే ఆ నీళ్ళన్నీ కూడా ఏమైపోయినాయి? అసలు నదిలో నీళ్లు సముద్రంలో కలవగానే నది నీళ్ళే ఉప్పు నీళ్ళు అయిపోవాలి. కానీ ఈ నది వెళ్ళి పడితే మాత్రం సముద్రంలో నీళ్ళు ఏమైపోయినాయి? మంచినీళ్ళుగా మారిపోయినాయి. అంటే ఇది మామూలు నది కాదు, ఇది జీవ నది. అయితే ఇంతకీ ఈ నది ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే ప్రశ్న. ఈ నది ఎక్కడి నుంచి వచ్చి బతికించగలిగింది ఈ చచ్చిపోయిన సముద్రాన్ని? జలచరాలు ఉండని మృత సముద్రంలో ఉన్న మృత్యువుని ఇది ఎలా తీసేయగలిగింది? ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ రివర్ ఫ్లో ఫ్రమ్? ఈ నది ఎక్కడి నుంచి ప్రారంభించింది, దాని యొక్క ప్రస్థానం అని చూస్తే 47వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము 47 మొదటి నుండి చూస్తే, అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను, మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి. ఈ నది ఎక్కడ పుట్టింది? మందిరపు గుమ్మము దగ్గర నుండి, మందిరపు గడప కింద నుండి, మందిరములో ఉన్న బలిపీఠం దగ్గర నుంచి ప్రారంభమైంది. స్తోత్రం కలుగును గాక. అంటే ప్రపంచం మొత్తం బాగయ్యే రోజులు వస్తున్నాయి.
కానీ అది ఎక్కడి నుంచి మొదలవుతుంది? బాగు చేయడం అనేది మందిరంలో నుండి. ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ బిగిన్స్ ద లైఫ్. దేవుని ఆలయములో నుండి ప్రారంభమవుతుంది జీవం. దేవుని వాక్కు నుండి మొదలవుతుంది జీవం. దేవుని ఆత్మ నుండి మొదలవుతుంది జీవం. దేవుని మహిమ నుండి ప్రారంభమవుతుంది జీవం. జీవం ఎక్కడికి వచ్చినా ప్రపంచం మొత్తం బాగవ్వాలంటే మందిరములోంచి బయలుదేరాలి. ఈ మందిరము దేవుని సహవాసము. అందుకే చెప్పాను, ఆ ఎముకలు ఎందుకు ఎండిపోయినాయి అంటే దేవునికి దూరం అయినాయి కాబట్టి, దేవుని మహిమను కోల్పోయారు కాబట్టి అవి ఎండిపోయినాయి. ఇక్కడ ఈ సముద్రం ఎందుకని ఇలాగా శాపగ్రస్తంగా మిగిలిందంటే ఇది దేవుని మందిరంకు దూరంగా మిగిలిపోయినటువంటి సముద్రం. ఇది డెడ్ సీ అన్నారు. కానీ ఒక రోజు రాబోతుంది, ప్రవక్త చెప్తున్నాడు దర్శనంలో, మందిరము గడప కింద నుండి నది పుడుతుంది. ఆ నది వెళ్తూ ఉంటుంటేనంటే 1000 మూరలు కొంచెం ముందుకెళ్ళగానే శీలమండలం వచ్చిందట. ఇంకొక 1000 మూరలు కొలిచాడట, కొలిస్తే మోకాళ్ళలోతు వచ్చిందట. ఇంకొక 1000 మూరలు చూస్తే నడుములోతు వచ్చిందట. ఇంకొక 1000 మూరలు లెక్క పెట్టగానే ఈత కొట్టాల్సినంత లోతు అయిపోయిందంట. అంటే అంత తొందరగా ఏ నది అంత లోతు అవ్వదు. నదులు లోతు అవ్వాలంటే చాలా దూరం వెళ్తే కానీ అంత లోతు రాదు. కానీ ఈ నది ఏంటో కొంచెం లోపలికి వెళ్ళగానే ఈద లేనంత లోతు వచ్చిందంటే ఈ నది పుట్టిన స్థలము దేవుని మందిరములో నుంచి పుట్టింది కాబట్టి. అంటే సర్వ సమృద్ధితో ఉధృతంగా వస్తుంది. ఏంటదంటే దేవుని జీవ నది, పరిశుద్ధాత్మ నది అని చెప్పండి. ఏ నది అండి అది? పరిశుద్ధాత్మ నది. అందుకని నది పారున చోటెల్లా బతుకుతున్నాయంట అన్నీ. ఎక్కడికి వెళ్తే అక్కడ బతుకుతుంది. ఈ నది ఈరోజు మీ జీవితంలోనికి రావాలంటే ఏం చేయాలి? ఆ ఎముకలు బ్రతికినప్పుడు కూడా మీరు చూస్తే అన్నాడు, నరపుత్రుడా ఇవి బ్రతుకుతాయా అన్నాడు. ప్రవచనమెత్తు అన్నాడు. ప్రవచనమెత్తి ఎముకలారా దేవుని మాట వినండి అన్నాడు. విన్నాయి. వినిన వెంటనే ఏం జరిగింది? గడగడ గడగడ గడమని ఒక ధ్వని వచ్చింది. ఆ ధ్వనికి ఇష్టానుసారంగా చిందరవందరగా పడున్న ఎముకలన్నీ కలుసుకున్నాయి. ఒకదాంతో ఒకటి వచ్చి కలుసుకున్నాయి. అంత మాత్రాన వాటిలో ప్రాణం వచ్చిందా? రాలేదండి. చూడండి వాక్యం ఏం చెప్తూ ఉన్నదో. అవి గడగడమని వచ్చినవి, బ్రతికినవి. అవి లోపలికి వచ్చిన తర్వాత 7వ వచనం, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచు ఉండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి. ప్రవచనం ఎంతవరకు చేయగలుగుతుంది? ప్రవచించాడట, దేవుడు చెప్పినట్టుగానే ఆజ్ఞ ఇచ్చాడట. నీవేం పలకమన్నాడు దేవుడు, అది పలికాడట. పలకగానే ఏం పని జరిగిందంటే ఎముకలు వచ్చి కలుసుకున్నాయి అంతవరకే. అంటే మనం ఎంత అరిసినా కలుసుకుంటే తప్ప ప్రాణం మాత్రం రాదు. ఈ స్పీకర్ పగిలిపోయేంత నేను అరిసినా గడగడమని ధ్వని వస్తుంది తప్ప ఆత్మ రాదు. మనుషులు ఎవ్వరు కూడా ఆత్మనివ్వలేరు. ఆత్మ ఎవరు ఇవ్వగలరు? దేవుని స్తోత్రం కలుగును గాక. అవన్నీ గడగడమని ధ్వని వచ్చి అతుక్కున్నాయి, కలిసినాయి. కానీ నరపుత్రుడా మరి ఏంటి కలుసుకున్నాయి కదా, ఏమీ లేదా మార్పు అని చూస్తే ప్రభు అవి కేవలం ఇంకా వాటిలో ప్రాణము లేదు. 7వ వచనం తర్వాత రాశాడు, నేను చూచుచుండగా నరములు మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము. సో అతను ప్రవచించినప్పుడు ఎంతవరకు పని జరిగిందంటే అవి వచ్చి గడగడమని కలుసుకున్నాయి, చర్మము మాంసం వచ్చినది, కానీ ఏవి రాలేదు దాంట్లోనికి. అంటే మనిషి ప్రవచించినా, మనిషి ప్రార్థించినా, మనిషి ఎంత చేసినా కానీ మనిషి కొంతవరకే చేయగలడు. జీవాత్మను ఎవరు ఇవ్వగలరు? దేవుడు మాత్రం ఇవ్వగలరు. హల్లెలూయా. ఈ ఉదయకాలం మీరు దేవుణ్ణి అడగాల్సింది ఏంటంటే, మీరు ఎన్నో వాక్యాలు విన్నారు. దేవుడు మిమ్మల్ని గడగడమని ధ్వని పుట్టించి ఇక్కడికి తెచ్చాడు మిమ్మల్ని. నరాలు, చర్మం, మాంసం అన్నీ ఉన్నాయి, కానీ ఏమీ లేదు, జీవాత్మ లేదు. దేవుని ఆలయానికి వచ్చావు, ప్రవచన వాక్కు విని బయలుదేరి వచ్చావు, దేవుని స్వరం విన్నా వచ్చావు, మంచిదే. కానీ ఇంకా ఎండిపోయిన ఎముకల్లో మిగిలిన ఇంకొకటి మాత్రం నీలో తక్కువ ఉంది. ఆత్మ లేకుండా ఉన్నావేమో, పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం నీలోనికి ఇంకా రాలేదేమో. రానటువంటి పరిస్థితిలో ఈ దినమున మరలా ఏం చెయ్యాలంటే మనం అడగాల్సింది, జీవాత్మ మాలోనికి ప్రవేశించండి, జీవాత్మ మాలోనికి వచ్చి మమ్మల్ని నింపండి అని మనము దేవునిని ప్రాధేయపడాలి. దేవుని వాక్కు చెప్తుంది, అంత్య దినములలో సర్వజనుల మీదను నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారుల మీద, మీ కుమార్తెల మీద
మీ పనివారి మీద, మీ పనిగత్తెల మీద, మీ ముసలివాండ్ర మీద, దాసుల మీద, దాసురాండ్ర మీద, సర్వజనుల మీదను నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు చెప్పాడు. ఎప్పుడు అంటే మీరు నా సన్నిధికి వచ్చి మీ హృదయాలు చింపుకుని నన్ను వెతికినట్లయితే నేను మీ మీదకి నా ఆత్మను పంపుతా అన్నాడు. అపోస్తలు 120 మంది మేడగదిలో ఉండారు. 125 మంది ప్రార్థన చేస్తారు. శిష్యులే వాళ్ళందరూ యేసు ప్రభువారితో నడిచారు, ప్రభు యొక్క సేవలో సహకారులుగా పనిచేశారు, ప్రభు యొక్క బోధ విన్నారు, ప్రభువుని కళ్ళారా చూశారు, పునరుద్ధానాన్ని కూడా చూశారు, ఆయన దేహాన్ని కూడా తాకారు. కానీ వారిలో ఏమీ లేదు, ఇంకా ఆత్మ లేదు. దే డోంట్ హ్యావ్ ద స్పిరిట్. ప్రభు అన్నాడు, మీరు ఇప్పుడే బయటికి వెళ్ళొద్దు, పట్టణంలోనికి వెళ్ళి నిలబడొద్దు, మీరు జనం ముందు నిలబడి నోరు తెరవద్దు. ఎందుకంటే మీలో ఏమి లేదు, ఇంకా ఆత్మ లేదు. అప్పుడు ఏం చేయమంటారు ప్రభు అంటే అన్నాడు, తండ్రి వలన నేను పొందిన ఆజ్ఞను మీకు పొందుకోవాలంటే మీరు వెళ్ళి కనిపెట్టండి. వెయిట్ అపాన్ ద టైం. ఆయన రాక కోసం మీరు ఎదురు చూడండి అంటే 120 మంది అత్యాసక్తి గలవారై మేడగదిలో ఉండి ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ప్రారంభించారు. దే ఆర్ ప్రేయింగ్ అండ్ టారింగ్. కనిపెడుతున్నారు, ఎదురు చూస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వాగ్దానమును హృదయంలో పెట్టుకున్నారు, దేవుని సమయం కోసం వేచి ఉన్నారు. లార్డ్, వెన్ ఇట్ ఈస్ యువర్ పర్ఫెక్ట్ టైమింగ్, నీ సమయం ఎప్పుడని వేచి చూస్తుండగా 10వ రోజు అంటే ప్రభు ఆరుహొండ ఎప్పటికి 50 రోజులైంది, పెంతుకోస్తు అనే పండుగ రోజు వచ్చిందట. ఆ పండుగ రోజు ఏం జరిగిందో చూడండి ఒకసారి. పెంతుకోస్తు అనేటువంటి పండుగ దినము వచ్చెను, అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించినది కొలది అన్య భాషలతో అప్పుడు వచ్చిందండి వారిలో నిజమైన ధైర్యం. ఎందుకంటే అప్పుడు వచ్చింది వారిలో పిరికితనం పోయింది, వారిలో ధైర్యం వచ్చింది. అప్పటి వరకు వారి నోర్లు మూసుకుని పోయి ఉన్నాయి, అప్పుడు వారి నోట్లోంచి వాక్శక్తి వచ్చింది, వారు మారిపోయారు. శిష్యులు భూలోకాన్ని తల్లకిందులు చేసేటువంటి వారుగా మార్చబడ్డారు. ఎప్పుడు తెలుసా అండి? వారు శిష్యులుగా ఉన్నప్పుడు కాదు, ప్రభుతో తిరిగినప్పుడు కాదు, కానీ పరిశుద్ధాత్మ వారిలోనికి వచ్చిన తర్వాత అపోస్తులుగా మారారు. వాళ్ళు గొప్ప సాక్షులు అయ్యారు. అదే పట్టణంలో జనాన్ని చూసి పారిపోయినటువంటి తలుపులు వేసుకున్న వీళ్ళు తలుపు తీసి బయటకు వచ్చి మాట్లాడారు. పేతురు 16 దేశాల నుండి వచ్చిన వారిని చూశాడు, జనసమూహాలను చూసి, అయ్యలారా మేము ద్రాక్షరసం తాగామనుకుంటున్నారేమో, కాదు, దేవుడు తాను చెప్పిన వాగ్దానం నెరవేరింది. ఈ రోజున ఆయన తన ఆత్మను పై నుండి మా మీద కుమ్మరించాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ ఆత్మను ఏం చేశాడు? కుమ్మరించాడు. ఎందుకనగా యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడున్నారు? దేవుని కుడి పార్శ్వమందు ఆసీనుడు. ఆయన అక్కడ ఉన్నాడు కనుక ఇక్కడికి ఆత్మదేవుడు వచ్చాడు, ఆయన పంపించాడు అక్కడి నుండి, ఆయన కురిపించాడు ఈ ఆత్మను. అందుకే వీళ్ళందరూ విద్య లేని ఈ పామరులు అన్య భాషలతో మాట్లాడుతున్నారు. సోదరి సహోదరులారా, ఇశ్రాయేలీయుల స్థితి దేవుడు చూపించినప్పుడు ఎండిపోయినట్టున్నారు. కానీ ఇప్పుడు ప్రవచనం ఎత్తినప్పుడు గడగడమని ధ్వని పుట్టి అందరూ వచ్చారు. చర్మము, నరాలు, మాంసం అన్ని దగ్గరకు వచ్చేసినాయి. ఎంత అద్భుతం చూసారా? ఈరోజు మన ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక చూడాల్సినటువంటి ఒక మ్యూజియం ఉంది. ఆ మ్యూజియం పేరు యాద్ విషయం అంటారు. యాద్ విషయం అనేటువంటి మ్యూజియంకి వెళ్ళినప్పుడు ఎవరైనా కానీ కంట తడి పెట్టుకుని బయటకు వస్తారు. ఎంత హృదయం అంతా ఇదైపోతుందంటే, విదారకంగా ఉంటే దృశ్యాలు లోపలికి వెళ్ళి చూస్తే ఏంటంత బాధాకరమైనటువంటిది ఏముంది అందులో అంటే, 60 లక్షల మంది యూదులను చంపినప్పుడు హిట్లర్ చేసినటువంటి ఘోరాలన్నీ ఆ మ్యూజియంలో పెట్టుంటాయి. యూదుల్ని ఎలా చంపాడు, వాళ్ళకి తిండి లేకుండా, వాళ్ళ చేతుల్లో బొచ్చులు పెట్టి, బట్టలు లేకుండా వస్త్రహీనులు చేసి, గుండు కొట్టి వాళ్ళకి కొన్ని సంవత్సరాలు, దాదాపు 1939 నుండి 1945 వరకు, 45వ సంవత్సరం రెండో ప్రపంచ యుద్ధం పూర్తయ్యేంత వరకు జర్మనీ నాజీ పార్టీ వాళ్ళు చేసినటువంటి ఘోరాలు కళ్ళగట్టినట్టుంటే, అక్కడ చచ్చిపోయిన వాళ్ళ యొక్క చెప్పులు, వాళ్ళ బట్టలు, వాళ్ళ యొక్క పేర్లు అన్నీ అనేక రకాలుగా రాసి ఉంటాయి అన్నమాట.
తర్వాత వాళ్ళని ఉరి తీసిన ఉరి కంబాలు, వాళ్ళని తెచ్చిన రైలు పెట్లు, వాళ్ళని దింపి ఏ విధంగా చంపాడు గ్యాస్ ఛాంబర్స్లో పెట్టి అని చెప్పి అన్నీ అక్కడ చక్కటి నమూనాలు ఉంటాయి. అవి చూసి బయటకు వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది, అన్ని దేశాల్లో తిరిగి ఎండిపోయారు వీళ్ళు. చర్మము, నరాలు, మాంసాలు లేకుండా ఎండిపోయినటువంటి ఇశ్రాయేలీలతో దేవుడు ఆ రోజున మాట్లాడిన యేసుకేలుతో మాట్లాడినట్టే మన కాలంలో దేవుడు మరలా మాట్లాడాడు. మరలా బ్రతుకుతాయా ఈ అని అడిగాడు. అడిగితే ప్రపంచంలో ఎవరి దగ్గర సమాధానం లేదు. ఇశ్రాయేలీలు మరలా తమ దేశానికి వస్తారని ఎవరు అనుకోలే. 2000 సంవత్సరాలు అయిపోయింది, అక్కడి నుంచి చెదిరిపోయాడు. భూమి మీద ఉన్నటువంటి 100 దేశాలు పైనే చెదిరిపోయారు. అన్ని దేశాల నుంచి ఎవడు పోగు చేయగలడు వీళ్ళని? ఒక మనిషే తప్పిపోతే ఎత్తుకురావటం ప్రాణం మీదకి వస్తుంది. అన్ని దేశాల్లో చెదిరిపోతే దేవుడు వేలగొట్టి బూది గంతాల్లోంచి, సమాధుల్లోంచి బయటికి పిలిచాడు వాళ్ళని. హల్లెలూయా. ఎక్కడి నుండి? పోలాండ్ వాళ్ళకో సమాధి, ఆస్ట్రియా వాళ్ళకో సమాధి, హంగేరీలో ఒక సమాధి, జర్మనీ వాళ్ళకో సమాధి. ఎందుకంటే ఎక్కడికి వెళ్తే అక్కడ చంపారు వాళ్ళని. స్పెయిన్లో చంపారు, అన్ని దేశాల్లో చంపారు, అన్ని సమాధులే యూదులు ఎక్కడికి వెళ్ళినా. కానీ దేవుడు ఏం చేశాడంటే చచ్చిపోయిన వాళ్ళని పిలిచాడు. మరలా పిలిస్తే బూది గంతాల నుండి మరలా తిరిగి 1948వ సంవత్సరం ఇండియాకి స్వాతంత్రం వచ్చిన ఒక సంవత్సరానికి యూదులు తమ స్వదేశానికి వచ్చారు. ఎవడైనా అనుకున్నాడు ఇది జరుగుతుందని? ఎవరికైనా అది సాధ్యం అనుకున్నారా? కానీ ఎవరికి సాధ్యం అది? చెప్పండి, ఎవరికి సాధ్యం? అందుకే యేసుకేలు, నాకు తెలియదు ప్రభు, నేను చేయలేను ఈ పని, నీకే తెలియాలన్నాడు. అప్పుడు అన్నాడు, అయితే ప్రవచనం ఎత్తన్నాడు, నేను చెప్తాను అది ఎలా జరుగుతుందో. ప్రొఫెసైజ్ ఇట్ అంటే ప్రవచనాన్ని నమ్ము. ప్రవచనం నీ జీవితంలో మార్పు తెస్తుంది. ప్రవచనం నీ జీవితంలో హెచ్చరించింది. ప్రవచనం నీకు క్షేమాభివృద్ధినిస్తుంది, నిన్ను దేవుని దగ్గర తీసుకొస్తుంది. బట్ అగైన్ ప్రవచనం చేత దేవుని దగ్గరకు వచ్చిన మనం ఇప్పుడు ఏం చేయాలంటే దేవుని వైపు చూడాలి. మరలా ప్రభువా నన్ను పిలిచావు, ఇప్పుడు నా మీదకి ఇప్పుడు నీ ఆత్మను కుమ్మరించే సమయం ఆసన్నమైంది. చర్మము, ఎముకలన్నీ వచ్చినాయి, బాగానే ఉన్నాను, ఇప్పుడు ఫైనల్ థింగ్ నాలోనికి రావాలి, నీ శక్తి నన్ను కమ్ముకోవాలి అని మీరు అడిగినట్లయితే ఇశ్రాయేలీలను ఈరోజు ప్రపంచంలో ఒక గొప్ప శక్తిగా దేవుడు మార్చాడు. నిన్నటి రోజు వరకు వార్తలు వినుంటారు కదా మీరు, భీకరమైనటువంటి యుద్ధం జరిగింది కదా ఇరాన్తో. మరి అంత పెద్ద 22 అరబ్ దేశాలు వాళ్ళందరూ కలిసినా సరే ఇశ్రాయేల్ని ఈనాటి వరకు కూడా ఎవ్వరు కొంచెం కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో దేవుడు వారిని మార్చాడు. మరి అటువంటి దేశంగా ఈరోజు వాళ్ళు తయారైతే మన జీవితాన్ని దేవుడు సరిచేయలేడంటారా? చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనటువంటి కార్యం ఏది లేదు. అయితే ఒక్కటే ఒక పని జరగాలి. ఆ పని ఏంటంటే జీవాత్మ రావాలి లోపలికి. అందరు చెప్పండి, ఏం రావాలి? అది నాలోనికి ఆ జీవం కలిగిన ఆత్మ రావాలి ప్రభువా అని మీరు వేడుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మనలో నివాసం చేయటం ద్వారా క్రీస్తుని మన హృదయంలో, తన అంతరంగంలో మన శక్తినిచ్చి దినదినము తన వాక్యము చేత మనల్ని బ్రతికింపజేస్తాడు. ఇక మీదట మనం మోడైపోయిన బ్రతుకుగా జీవించకూడదు, ఫలించే జీవితాలుగా మారాలి. ఉప్పు సముద్రాల్లాగా ఉండకూడదు, మంచినీళ్ళు సముద్రాల్లాగా మారాలి. అక్కడ ఏమి బతకవు అనేటువంటి ఆ శాపం మన జీవితంలో కనబడకూడదు. అక్కడికి ఏది వెళ్ళినా బాగుంటుందని చెప్పాలి. మనం శాపానికి ఆస్పదంగా నిలబడకూడదు, ఆశీర్వాదమునకు ఆస్పదంగా నీవు నిలబడాలి. అటువంటి పేరు దేవుడు మన జీవితాల్లో ఇవ్వాలంటే ఒక మార్పే జరగాల్సి ఉంది. ఇంతలోనే ఉంది మార్పు. అదేంటంటే ఆత్మ లేకపోవుట, ఆత్మను పొందుకొనుట. మరి ఇప్పుడు అడుగుదామా మనం దేవుణ్ణి? అడిగినట్లయితే ఎముకలు బ్రతికినట్లుగా, ఈ నది ఎలాగైతే అన్నిటినీ బ్రతికించిందో అలాగూ మన జీవితాలు బ్రతుకున్నట్లుగా ప్రభు సన్నిధానానికి వచ్చి దేవుని దగ్గర తీర్మానం చేసుకోండి. ఈ రోజున చేసుకోండి, ప్రభువా ఈనాటి నుండి నేను నీకు ఎన్నడూ దూరం కాను, నీ సన్నిధికి కానీ, సహవాసానికి కానీ, మీ ఆత్మకు కానీ, మీ ప్రేమకు కానీ నేను దూరం కాకుండా నేను నీతో ఉంటాను. ఈ దినమున నీ ఆత్మ నా జీవితం మీద కుమ్మరించండి దేవా అని దేవుణ్ణి అడగాలి. అడగకుండా దేవుడు ఆత్మను ఇవ్వడట. అడుగువానికి మరి నిశ్చయముగా ఇస్తాడట. అడగకుండా ఇవ్వడు, అడుగువానికి నిశ్చయంగా ఇస్తాడట. అంటే ఈ రెండిట్లో ఎంత తేడా ఉంది చూడండి. అడిగితే ఎంత గ్యారంటీయో చూడండి. అంటే అడగటమే ఇక మన తరువాయి. యెషయా ద్వారా అన్నాడు, దప్పికొన్న వాళ్ళకి ఏమిస్తాడు ఆయన? దాహమునిస్తాను, నీ సంతానం మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, ఎండిన భూముల మీద ప్రవాహ జలములను వచ్చినట్లుగా నీ సంతానం మీదకి నా ఆత్మనిస్తానయ్యా అన్నాడు. ఓన్లీ డిఫరెన్స్ నువ్వు అడగడమే. మొహమాటంగా ఉండొద్దు, ప్రార్థన చేయి. ప్రభువా నీ ఆత్మ లేనిదే నేను ఎందుకు ప్రభువా
అని ప్రతిరోజు పరిశుద్ధాత్మతో సహవాసం చేయండి. ఆయన మీ జీవితాల్లో నూతన జీవాన్ని కలిగిస్తూ ఉంటాడు. మీరు చూసే వాళ్ళకి ఆశ్చర్యంగా కనబడతారు. ఒకప్పుడు ఎండిపోయింది, ఇప్పుడు చూడండి ఎంత చిగురించిందో. ఒకప్పుడు శాపగ్రస్తమైన వాళ్ళు ఇప్పుడు చూడండి ఎంతమందికి ఆశీర్వాదంగా మారారని. మిమ్మల్ని చూసి దేవుణ్ణి ఏం చేస్తారు? మహిమపరుస్తారు. ఆయన నామమునకు మహిమ వస్తుంది. అలాంటి గొప్ప ధన్యత ఈ ఉదయకాలమందు మీ జీవితాల్లో దేవుడు దయచేయును గాక. దయచేసి అందరూ తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. షల్ వి ప్రే? ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధాత్మ దేవుడా, వేదన పొందిన జీవితాలని వేదన లేకుండా చేయగలవు ప్రభువా. ఒకప్పుడు నజరేతు వేదన పొందిన దేశమమ్మా, కానీ యెషయాతో అంటున్నాడు దేవుడు, వేదన పొందిన దేశం మీద మబ్బు నిలబడలేదట. దేవుడు మన బ్రతుకులను కమ్మేసినటువంటి చీకటి మబ్బును తొలగిస్తాడు ఈ ఉదయకాలమందు. నీ జీవితాన్ని ఆవరించిన శాపం, ఆ శాపానికి అసలైన కారణం పాపం, వాటన్నిటి నుంచి విడుదల పొందు ప్రభువా. ఒక జీవనది నాలోనికి ప్రవహింపచేయండి నాయన. జీవాత్మ నా హృదయంలోనికి వచ్చి నిలిచినట్లుగా నా హృదయాన్ని ప్రభువా ఆత్మకు నిలయముగా మార్చు ప్రభువా. లార్డ్, make me as a sanctuary so that I can have your spirit in me, Lord. Send your spirit, Lord. Send your spirit on these later days, Lord. Send on our children, our daughters, our brothers and sisters, Lord. We seek your face this morning, Lord. You make the things that are impossible into possibility, Lord. అసాధ్యముగా ఉన్నటువంటి వాటిని సాధ్యపరచగలవు నాయన. సహోదరి యొక్క ఉదయకాలమందు ఇది జరుగుతుందా అని దేవుడు నిన్ను అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? ప్రభువా, నీ ఆత్మ ద్వారా సమస్తము సాధ్యమే అని చెప్పగలవా? శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ ఆత్మ ద్వారానే ఇవి జరుగుతాయి ప్రభువా అని దేవుణ్ణి అనగలవా? ఆసక్తిగా అందరూ మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో దప్పికొన్న వారి మీదకి బలముగా దిగి రాబోతున్నాడు. దిస్ మార్నింగ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ డియర్ హోలీ స్పిరిట్. అందరూ పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.